ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఇటు నిజాం సాగర్ అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో గేట్లు దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం నిజాం సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. నిజాం సాగర్ ప్రాజెక్టులో 1405 అడుగులకు గాను 1403.5 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం చేరుకున్న పరిస్థితి నెలకొంది. 17 టీఎంసీలకు గాను 15.4 టీఎంసీల నీటి నిల్వ చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఎగువన కురుస్తున్న వర్షాలు ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఇంకా స్థిరంగా వరద నీరు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. 1,20,000 క్యూసెక్కుల నుంచి ప్రస్తుతం 70,000 క్యూసెక్ల వరకు వరద కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఎగువన మెదక్ సంగారెడ్డి జిల్లాలతో పాటు ముఖ్యంగా హల్దీవాగు అదేవిధంగా సింగూరు ప్రాజెక్టు నుంచి భారీ ఎత్తున వరద కొనసాగుతుంది. అదేవిధంగా పోచారం ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరద నిజాం సాగర్ ప్రాజెక్టుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా పోచారం కౌలాస్నాల ప్రాజెక్టులకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజాం సాగర్ నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు మొత్తం 14 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎగువన కురుస్తున్న వర్షాలు అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారీగా వరద పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లాలోని ముఖ్యంగా జుక్కల్ ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో భారీగా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి నెలకొంది.